ఆయుర్వేద అద్భుత చికిత్స జాండీస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఉదయం చిటికెడు, సాయంత్రం చిటికెడు నీటిలో కలుపుని వాడాలి. ఇది జాండీస్ ఎందుకు వస్తుందో అంటే ఈ హచ్చెన్సన్ క్లినికల్ మెథడ్ ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఈ బుక్ చదివితేనే మాత్రమే, ఇది లండన్ది మన ఇండియాది కాదు, ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఇది పాఠాలు ఇది రాకపోతే ఏది రాదు, ఇది మొదట ఇది పెడతారు. మా అన్న దగ్గర అల్తాఫ్ హుసేన్ దగ్గర నేను శిక్షణ పొందినాను. ఇతర టెక్స్ట్ బుక్లను చూసి జాండీస్ ఎందుకు వస్తుందో వివరణ మొత్తం తెలుసుకున్నాను. ఇప్పుడు తెలియజేస్తాను. జాండీస్ అంటే అది నాట్ డిసీజ్, ఓన్లీ లివర్ సిమ్టమ్ ఆఫ్ లివర్ డిసీజ్. ఇది వచ్చేసి మలేరియా కానీ, లివర్కు టీవీ కానీ, టైఫాయిడ్ ముదిరిపోని, క్యాన్సర్ రాని, దీంట్లలో వచ్చేసి గ్లాల్ బార్డర్లో ఏమైనా స్టోన్స్ ఎక్కువయ్యి అక్కడ నుంచి పైత్యరసం ఇంప్రూవ్మెంట్ కాకపోతే, స్టోన్ అడ్డం పడితే, దానికి ఇన్ఫెక్షన్ వస్తే, ప్యాంక్రియాస్కు ఏమైనా డక్ట్ మూసుకొని పోతే అక్కడ క్యాన్సర్ వస్తే జాండీస్ వస్తుంది. వేరే చోట కూడా అదర్ ఆర్గాన్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యి మెటాస్టాటిస్ లాగా లివర్లో కూడా వస్తే, క్యాన్సర్ వచ్చినా కూడా జాండీస్ వస్తుంది. టీబీ అటాక్ అయినా జాండీస్ వస్తుంది. లివర్కి చీముగడ్డలు అబ్సెస్ వచ్చినా కూడా జాండీస్ వస్తుంది. మీరు వచ్చేసి జాండీస్ వస్తే దేని మూలంగా వచ్చిందో అది ఎండి డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని, అవసరమైతే అక్కడ ఉన్న ఏదైనా ముక్కను తీసి టెస్టుకు పంపించి ఇది చేసుకోవాలా. టైఫాయిడ్ ముదిరితే టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా. మలేరియా వస్తే మలేరియాకు ట్రీట్మెంట్ తీసుకుంటే జాండీస్ తగ్గిపోతుంది. లివర్కు టీబీ అటాక్ అయితే జాండీస్ వస్తుంది. దాన్ని బట్టి దాన్ని వైద్యం చేసుకోవాలి. క్యాన్సర్ వచ్చినా జాండీస్ వస్తుంది. దానిని బట్టి అది హెపటాలజిస్ట్ దగ్గర, క్యాన్సర్ అయితే హెపటాలజిస్ట్ దగ్గర పోయి ఆయన చెప్పిన ప్రకారమే ఇది చేసుకొని ఫాలో కావాలి. మామూలుగా జాండీస్ అయితే బల ఈజీగా తగ్గిపోతుంది. ఎండి డాక్టర్ వెళ్ళి జ్వరాలు వచ్చి అది వస్తే, మలేరియా వస్తే ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. వచ్చేసి ఇది ఇవల్ల తిరిగి మీరు లివర్కి కూడా సెకండ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కు మాత్రం వస్తే మీరు క్యాన్సర్ డాక్టర్ కాడ పోయి మీకు తగ్గనప్పుడు మహా అద్భుతంగా మన వైద్యం పనిచేస్తుంది. సెకండ్ స్టేజ్లో ఉండాలి క్యాన్సర్ కూడా. అది థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజీ అయితే ఏ వైద్య విధానంలో దీనికి మందులు లేవు, మీరు వాడి అనవసరం. జాండీస్ వస్తే మాత్రం వాతలు పెట్టుకోవడము, పసుర్లు తాగడము, కండ్లలో ఏవేవో పెట్టడము, ఇలాంటి పనులు చేయవద్దండి. ఇది అందగాజగా చేసే ట్రీట్మెంట్ పనికి రాదు. ఇది ఫార్ములా మాత్రమే తయారు చేసే ఫార్ములా మాత్రమే వాడాలి. కండ్లలో పెట్టుకోవడము, రసాలు వాడడము, చూర్ణాలు వాడడము అలా ఎన్నటికి తగ్గదు. దాని మూలకారాన్ని బట్టి, ఆ డిసీజ్ని బట్టి మీరు ఫాలో కావాలి. వైద్యుని దగ్గర పోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. ఎల్ఎఫ్టి టెస్ట్ చూసుకోవాలి, అమిలేస్ లైపేజ్ చూసుకోవాలి, లివర్కి ఏమైందో చూసుకోవాలి, ప్యాంక్రియాస్కు ఏమైందో చూసుకోవాలి, గ్లాల్ బ్లాడర్కు ఏమైందో చూసుకోవాలి. ఎక్కడ వ్యాధి ఉంది చూసిన బట్టి మాత్రమే మందులు వాడాలి. ఏదో జాండీస్ వచ్చింది, జాండీస్కి మందులు పెడతామంటే మీరు బాగయ్యే ఛాన్సు లేదు. అనవసరంగా ఇతర ఆర్గాన్స్ దెబ్బతిని మృత్యువాత పడక తప్పదు. అందాజుగా మొరోటుగా వైద్యం ఎన్నటికీ ఎప్పటికీ చేయకూడదు. స్పెషలిస్ట్ దగ్గర పోవాల్సిందే, వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిందే. దాని తర్వాత తగ్గనప్పుడు మన దగ్గరకు వస్తే ఈ అద్భుత వైద్యము ఉదయము చిటికెడు, సాయంత్రం చిటికెడు నీళ్ళలో కానీ లేకుంటే తేనెలో కలిపి నాకిచ్చి తింటే, ఇంకా కొన్ని లిక్విడ్స్ టానిక్ రూపంలో ఉన్నాయి. ఇవి వాడితే మాత్రం లివర్ ఎంత వాపు వచ్చినా, సెల్లులు ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా మహా అద్భుతంగా పనిచేస్తుంది. లివర్ డిసీజ్ వచ్చినప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్స్లు కానీ, ఎలాంటి పారాసిటమాల్ కానీ, జ్వరం వస్తే కానీ వాడకూడదు. ఎందుకంటే అది లివరే డ్యామేజ్ అయ్యేది. దీనికి మంచి పౌష్టికాహారమైన మంచి ప్రోటీన్స్ అందివ్వాలి. లివర్ ప్రాబ్లం వస్తే ప్రోటీన్స్ తప్పనిసరిగా కావాలి, లేకుంటే కణాలు అక్కడ డెవలప్మెంట్ ఉండదు, లివర్ బాగయ్యే ఛాన్సే ఉండదు. ఎక్కువ ఇన్ఫెక్షన్లు వచ్చి ఎక్కువ వాపు వచ్చేసి స్ప్లీనోమెగలీ
హెపటోమెగిలి అయినప్పుడు మాత్రం ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది. జాండీస్ని తగ్గిస్తుంది, మహా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం వాడాలి. దీని ద్వారా ఇంకా టానిక్ రూపంలో కూడా ఇస్తాము, పిల్లలకైతే డ్రాప్స్ రూపంలో ఇస్తాము. ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది. దినదినము మొత్తము తగ్గు కూడా వస్తుంది. పిల్లలకు కానీ గర్భిణులు కానీ ఇది వచ్చేసి బరువుని బట్టి ఎంజీ అల్లోపతి వైద్య విధానం రూట్లోనే మనం కూడా ఫాలో కావాలా. ఈ బరువుని బట్టి ఎంజీ నిర్ణయం తీసుకొని మెడిసిన్ పెట్టాలి. మహా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారిచే ఇచ్చిన దారబోసిన ఫార్ములా. ఎన్నో వేల గ్రంథాలు చదివి ఆయన మాకు చూపెట్టిన ఫార్ములా బహా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడ మీరు ఫారిన్కి పోయినా కూడా తగ్గని జాండీస్ వ్యాధులు, లివర్ డిసీజులు మహా ఈజీగా దినదినానికి మొత్తం తగ్గిపోతుంది. కాజెస్ని బట్టి వ్యాధిని బట్టి వైద్యం చేయాలి. మొరోటగా వాతలు పెట్టుకోవడము, కళ్ళలో పసురులు పూయడం మూలంగా కొందరి కళ్ళు కూడా పోయినాయి. అది దేని మీద పని చేస్తుందో తెలియదు చాలా మందిగా. మొరోటుగా అందాజుగా వైద్యం ఎన్నటికీ చేసుకోకూడదు. అది ఎందు మూలంగా వచ్చిందో దానిని బట్టి వైద్యం చేయాలి. మొరటుగా చేసుకుంటే మీ ప్రాణాలు పోవాల్సిందే. మీ ఆర్గాన్స్ వల్ల మొత్తం దెబ్బతినిపోతాయి. అప్పుడు చివరి దశలో ఏ వైద్య విధానంలో దగ్గర పోయినా లక్షల డబ్బులు పోగొట్టుకోవాల్సిందే తప్ప మీకు వైద్యం దొరకదు, మీ ప్రాణాలు కూడా దొరకవు. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దండి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, ఎంటీ డాక్టర్ దగ్గర పోండి. ఏ వ్యాధి వస్తో ఆ వ్యాధి మూలంగా పోయి వచ్చి తగ్గనప్పుడు మన దగ్గరికి వస్తే దాని మూలంగా ఇది మెడిసిన్ మేము అద్భుతంగా పెడతాము. ఇంకా 2-3 రకాల వైద్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి ఎక్కువ అయినప్పుడు పేషెంట్కి స్టమక్లో నీరు చేరినప్పుడు, లెఫ్ట్ వెంట్రుకలార్ హార్ట్లో లెఫ్ట్ వెంట్రకాల్లో కూడా వాపు వస్తుంది. ఎక్కువ అయినప్పుడు స్టమక్లో కూడా వాటర్ వస్తుంది. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. అలాగే ఉంటే కిడ్నీలు దెబ్బతింటుంది. గుండెలో కూడా వాటర్ చేరుతుంది. మొత్తం శరీరం అంతా ఉబ్బిపోతుంది. బహు జాగ్రత్తగా క్వాలిఫైడ్ నిర్ధారణతోనే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, ఎల్ఎఫ్టి ఫంక్షన్లు కానీ, బైల్ సాల్ట్, బైల్ పిగ్మెంటు ఇవల్ల చూసుకోవాలి. మీరు చూసుకుంటూ వాడుతూ మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ మీరు వాడినాక మీకు ఏ డాక్టర్ చూసినాడో ఆ డాక్టర్ దగ్గరనే మేము పంపిస్తాము. మళ్ళీ ఎల్ఎఫ్టి టెస్టు, ఎంఆర్ఐ స్కానింగు, అవసరమైతే బయోప్సీ కూడా తీసుకోవాలి. క్యాన్సర్ ఉంటే ఏం చేస్తారు, టీబీ ఉంటే ఏం చేస్తారు, టీబీకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మొరటుగా అందాజగా వైద్యం చేసుకుంటే ప్రాణాల మీదుగా తెచ్చుకుంటారు. అందుమూలంగా ఈ మెడిసిన్ ఇంకా ఒక 3 రకాల మెడిసిన్లు ఉన్నాయి, మనం పెడతాము. మీరు అదే డాక్టర్ దగ్గర పంపిస్తాము. మీరు వారం టెస్ట్ చేయించుకుంటూ వెళ్ళిపోండి. అది ఎల్ఎఫ్టి నార్మల్ వచ్చే వరకు మందులు వాడండి. ఒక 5-6 నెలల్లోనే మీకు పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఒక 8 నెలలు 10 నెలలు వాడితే లివర్ నార్మల్కి వస్తుంది, జాండీస్ నార్మల్కి వస్తుంది, టోటల్ బైలిరుబిన్ కూడా నార్మల్కి వస్తుంది. ఇలాంటి అద్భుత వైద్యం ఏ ఎండి డాక్టర్ దగ్గర దొరికేది కాదు, ఏ షాపులలో బయట దొరికేది కాదు. అలాంటి మెడిసిన్ లివర్ మీద ఈ కంపెనీవి ఏవి మెడిసిన్ లివర్ మీద పనిచేసేవి ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో ఎక్కడ లేవు. ఇది చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు చెప్పిన మాకు ధారపోసిన ఫార్ములా. ఎన్నో వేల గ్రంథాల నుంచి తీసిన ఫార్ములా ఇది. ఇంకొక 3 రకాల మెడిసిన్ ఉన్నాయి. అది పెడితే మాత్రం బహు అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లు బి అబ్దుల్ రహమాన్, ఆత్మకూర్, నంద్యాల డిస్టిక్. ఫోన్ నంబర్ 9160562969.